వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో మనకైతే హైదరాబాద్ లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనమాట. సో జీతం తీసుకుంటే మనకి 50,000 దాకా ఇస్తారు. సో చూద్దాం మరి ఈ యొక్క ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. సో మంచి ఆపర్చునిటీ ఎవరైతే హైదరాబాద్ లొకేషన్ లో ఈ యొక్క టీచింగ్ ఫ్యాకల్టీగా ఉద్యోగాల గురించి చూస్తున్నట్టయితే ఇది మంచి ఛాన్స్ అనమాట. మిస్ కాకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తప్పకుండా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వ్యూవర్స్ ఎవరైనా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. పర్సనల్ గా నాకు సపోర్ట్ చేయాలంటే నా యూట్యూబ్ ఛానల్ పక్కన బ్లూ కలర్ లో జాయిన్ బటన్ అని ఉంటుంది. సో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్ లో మనకు వచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనమాట. ఓకేనా. సో హెచ్ఐడిలో మనకు వచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఉన్నాయి. సో చూద్దాం మరి ఇవి ఏంది ఏం కథ అనేది. సో పోస్ట్ నేమ్ మనకు ఆల్రెడీ చెప్పాను. సో మనకు వచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీ అనమాట. ఓకేనా. ఇవి ఉద్యోగాలు మనకు హైదరాబాద్ లొకేషన్ లో ఉండడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి వీళ్ళు ఇస్తున్నటువంటి జీతం చూసుకుంటే దాదాపు మనకు 50,000 వరకు అయితే మీకు ఫర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. 50,000 వరకు అయితే మీకు జీతం అయితే ఇస్తారు ఇన్ కేసు కనుక మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే. సో దీనికి వచ్చేసి మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మరి మనల్ని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు ఈ యొక్క ఉద్యోగానికి అనుకుంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అన్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ అన్ని కూడా మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినాక ఇందులో ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ త్రూ అయితే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రూ మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్ లో టీచింగ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, గెస్ట్ ఫ్యాకల్టీ కోసం చూస్తున్న వాళ్ళకి గుడ్ ఛాన్స్ అనమాట. ఓకేనా. సో దీనికి వచ్చేసి మరి మనం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ అర్హతలు ఏమి ఉండాలి మరి చూసుకుంటే, మనకు వచ్చేసి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు కంపల్సరిగా ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మీరు వచ్చేసి పిహెచ్డిలో మనం ఏం చేయాలి, సైకాలజీ ఆర్ కాగ్నిటివ్ సైకాలజీ. పిహెచ్డిలో మనకు సైకాలజీ అయినా చేసి ఉండాలి, లేదంటే కాగ్నిటివ్ సైకాలజీ అయినా చేసింది ఇది పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకుని అంటే కంప్లీట్ చేసి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దీనితో పాటుగా మీకు వచ్చేసి బోధన అనుభవం ఉండాలి కంపల్సరీ. గెస్ట్ ఫ్యాకల్టీ అంటేనే మనకు వచ్చేసి టీచింగ్ ఫీల్డ్ కాబట్టి కంపల్సరీ మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అసెన్షియల్ అనమాట. ఓకేనా. కంపల్సరీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఈ రెండు అయితే మీకు కలిగి ఉండాలి. పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉండాలి. పిహెచ్డి కూడా మీరు సైకాలజీలో చేసి ఉండాలి, లేదనుకుంటే కాగ్నిటివ్ సైకాలజీలో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా మీకు బోధన అనుభవం కూడా ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మరి మనకు చివరి తేదీ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు వచ్చేసి లాస్ట్ డేట్ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, మనకు జూలై 20, 2026 ఈ డేట్ లోపు అయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ కాకుండా తొందరగా అప్లికేషన్ అయితే చేయండి. ఓకేనా. సో మరి ఇక్కడ మనం ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఈ యొక్క ఉద్యోగాలకు అనుకుంటే చూసుకోండి. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇలాంటిది లేదు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఇలాంటిది లేదు. సో డైరెక్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఈమెయిల్ త్రూ అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అప్లికేషన్ వచ్చేసి మనం బై ఈమెయిల్ త్రూ చేయాలి. ఓకేనా. సో ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, ఈమెయిల్ కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ అనమాట. సో ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు వచ్చేసి tncs@uohid.ac.in ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ అప్లికేషన్ అయితే సెండ్ చేయాలి. సో ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ ఈమెయిల్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ టైమ్ లోపు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. 20/7/2026 లాస్ట్ డేట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఏ సంస్థ నుంచి వచ్చిందని చూసుకుంటే మనకు వచ్చేసి మీకు అందరికి తెలుసు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూఓహెచ్ అంటాం కదా. సో
దీని నుంచి అయితే మనకు ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అర్హత కలిగిన అభ్యర్థులు అయితే మనకు 20వ తారీఖు జూలై 2026 తేదీలోకి అయితే మీరు ఈమెయిల్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దీనికి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ న్యూరల్ అండ్ కాగ్నెటిక్ సైన్సెస్ సంబంధించినటువంటి స్కూల్ ఉంది కదా, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వీళ్ళు అయితే గెస్ట్ ఫ్యాకల్టీ టీచింగ్ చేయడానికి అయితే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో మంచి ఛాన్స్ అన్నమాట. మనకు మంత్లీ సాలరీ కూడా 50K వరకు అయితే ఇస్తున్నారు. సో నేను చెప్పేటువంటి క్వాలిఫికేషన్ తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. 100% మిస్ కావద్దు. ఓకే, ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.